అక్టోబర్ 16న ఏపీకి రానున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. కర్నూలు, నంద్యాల జిల్లాలో ఆయన పర్యటించనున్నారు. శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకోనున్నారు. కర్నూలులో మోడీతో కలిసి కూటమి నేతలు రోడ్ షో ఉండనుంది. జీఎస్టీ సంస్కరణలపై మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. దీంతో పాటు రాష్ట్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఎసగా అక్టోబర్ 16న ఏపీకి రాబోతున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, ప్రధాని టూర్ కి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి ఆంధ్రప్రదేశ్లో పర్యటించబోతున్నారు. అక్టోబర్ 16వ తేదీన కర్నూలు, నంద్యాలలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటించబోతున్నారు. 16వ తేదీనే శ్రీశైలం వెళ్లి దర్శనం చేసుకున్న తర్వాత కర్నూలులో జరిగే జీఎస్టీ సంస్కరణలకు సంబంధించినటువంటి రోడ్ షోలో కూడా ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొనబోతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రధాని నరేంద్ర మోడీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముగ్గురు కలిసి రోడ్ షో నిర్వహించబోతున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ లాస్ట్ టైము జూన్లో జరిగినటువంటి ఇంటర్నేషనల్ యోగా డేలో విశాఖపట్నంలో పాల్గొన్నారు. అంతకుముందు మే 4వ తేదీన అమరావతిలో నిర్వహించిన అమరావతి పనుల పునఃప్రారంభోత్సవానికి ఆయన చీఫ్ గెస్ట్గా వచ్చినటువంటి పరిస్థితి. మరోసారి ప్రధాని నరేంద్ర మోడీ అక్టోబర్ 16వ తేదీన ఆంధ్రప్రదేశ్కి అయితే వస్తున్నారు. కర్నూలులో పర్యటించబోతున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి అధికారిక సమాచారం రాష్ట్ర ప్రభుత్వానికి చేరింది. 16వ తేదీన పర్యటన సంబంధించిన ఏర్పాట్లు కూడా చేయబోతున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. జీఎస్టీ సంస్కరణ విషయంలో దేశవ్యాప్తంగా చర్చ జరగాల్సిన అవసరం ఉందని కేంద్రం భావిస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే మొత్తం ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లోకెల్లా మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జీఎస్టీ సంస్కరణకు సంబంధించిన విషయంలో అసెంబ్లీ తీర్మానం చేసినటువంటి మొదటి రాష్ట్రంగా మిగిలింది. దానిలో భాగంగానే మొదటిగా ఆంధ్రప్రదేశ్లో పర్యటించాలని ప్రధాని నరేంద్ర మోడీ భావిస్తున్నట్టు తెలుస్తుంది. వాస్తవంగా జీఎస్టీ సంస్కరణకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మిగతా రాష్ట్రాల కంటే భిన్నంగా ముందుకు వెళుతుంది. దాదాపు దసరా అంటే ఈ ఏడాది దసరా నుండి దీపావళి వరకు నెల రోజుల పాటు వివిధ కార్యక్రమాలు, అవగాహన సదస్సులు నిర్వహించాలని నిర్ణయించుకుంది. అంతేకాదు ఒక 5గురు మంత్రులతో ఒక కమిటీ కూడా ఏర్పాటు చేసింది. మంత్రి నారా లోకేష్, పయ్యావుల కేశవ్, అదేవిధంగా కందులు దుర్గేష్, వంగలిపూడి అనిత, సత్యకుమార్తో కలిసి ఒక కమిటీని ఏర్పాటు చేసి ఈ నెల రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో జీఎస్టీ సంస్కరణలకు సంబంధించిన విషయంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించే విధంగా, ప్రజల్లో చైతన్యం వచ్చే విధంగా ఈ కార్యక్రమాలు నిర్వహించబోతూ ఉన్నారు. ఇప్పటి వరకు అంటే జీఎస్టీ సంస్కరణలకు సంబంధించినటువంటి విషయంలో గతంలో 4 స్లాబులుగా జీఎస్టీ ఉండేది. ఈ సంస్కరణ తర్వాత 2 స్లాబులుగా 5%, 18%గా ఉన్నాయి. దీని కారణంగా చాలా మార్పులు, తగ్గుదలలు కూడా జరిగిన నేపథ్యంలోనే అది ప్రజల్లోకి వెళ్లాల్సిన అవసరం ఉందని అటు కేంద్రం, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలోనే ప్రధాని నరేంద్ర మోడీ అయితే ఆంధ్రప్రదేశ్కి వస్తున్నారు.